మనోరి పాదు ప్రీ వెడ్డింగ్ షూట్ ఘనంగా జరుగుతుంది. ఆ తర్వాత మనోహరి యాదమ్మ రావులకు వచ్చేస్తారు. నువ్వు గమనించావా? ఇదిగో ఆఖరి తీసిన ఫోటో గురించి నీకే డౌట్ రావట్లేదా అని యాదమ్మ అనగానే నీకే డౌట్ వచ్చింది అని మనోహర్ అడుగుతుంది. అంజు మీ ఇద్దరి మధ్యలో బాగి ఎందుకు నిలబెట్టింది అని యాదమ్మ అనగానే ఎందుకు అని చెప్పి మనోహర్ అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్ల నీ కూతురు కాబట్టి అని యాదమ్మ మాటకి మనోహర్ షాక్ అయిపోతూ ఉంటుంది. అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఏంటి అంజు నా కూతురు అని మనోహరి అనగానే ఖచ్చితంగా తను నీ కూతురే అని చెప్పి యాదమ్మ అంటుంది. ఇంకా మనోహర్ ఆలోచన పడుతుంది. అందుకే బాగి ఆ పిల్లని నీ పక్కన నుంచో పెట్టి ఫోటో తీయించింది అని యాదమ్ అనగానే మనోహరి మొత్తం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా అలాగే ఆలోచన పడుతుంది. ఇంకా పదే పదే ఇదిగో ఆ పిల్లే నీ కూతురు అనుమానంతోనే కదా రణవీర్ కూడా ఆ పిల్లకి రక్త పరీక్ష చేయించారు గుర్తుందా అని చెప్పి యాదమ్ గుర్చేస్తుంది. ఇంకా మనోహరి ఆ తర్వాత ఒకదాని తర్వాత అన్ని గుర్తించబడింది. ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ చేయడం, ఆ తర్వాత వచ్చాక తనే స్వయంగా వెళ్ళి రణవీర్కి ఇవ్వడం అంతా గుర్తించబడింది. ఇంకా ఒకేసారి ఆయాసపడిపోతూ ఉంటుంది. ఇంకా అంజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలాగే చాలా కోపపడుతూ ఉంటుంది. ఇంక యాదమ్ చెప్పిన మాటలని ఒకదాని తర్వాత అన్ని తన సిచ్యువేషన్ తగ్గట్టు జరగడం అంతా గుర్తించుకుంటుంది. అంటే అంజు తన కూతురు అని చెప్పేసి డిసైడ్ అవుతూ ఉంటుంది.